హాయ్ అండి. అందరూ అయితే బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మా ఊరు చెరువులో చేపలైతే పడుతున్నారు. అందుకోసమని మా ఆయన పాంప్లెట్లను అయితే ఫ్రై కోసం, అలాగే కొంచెం పెద్ద చేపనైతే చేపల పచ్చడి కోసం పంపించారనమాట. వీటినైతే క్లీనింగ్ చేస్తున్నాను. నాకు ఫస్ట్లో వీటి క్లీనింగ్ అసలు వచ్చేదే కాదు. ఈ మధ్యనే నేర్చుకున్నాను. 1-2 సార్లు చేయడంలోనే ఏ పనైనా వచ్చేస్తుంది కదా, అంతే. ఈ వీడియో కనుక మా అమ్మమ్మ చూస్తుంటే చాలా సంతోషపడిద్ది. మా మనవరాలకి ఎంత పని వచ్చిందని. చిన్నప్పుడు అందరు అనేవాళ్ళు అనమాట, ఏం పని నేర్పట్లేదు మీ మనవరాలకి అని చెప్పేసి. ఏదైనా ఫంక్షన్స్కి అటు వెళ్ళినా కానీ నన్ను మా అమ్మమ్మే పెంచుకుంది చిన్నప్పటి నుంచి. ఇటు వెళ్ళినా కానీ ముందు పని నేర్పు, అమ్మాయికి పని నేర్పు అనేవాళ్ళు. అంతే, చాలా చిన్న వయసులో పని నేర్పు అనేవాళ్ళు. మా అమ్మమ్మ కొంచెం ఫీల్ అయ్యేది, ఇంత చిన్నపిల్లలకి ఏం పని వచ్చింది, ఏం నేర్పాలి అని చెప్పేసి. అంతే అండి, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. ఎదుటి వాళ్ళ పిల్లలు మనని ఇంత వాళ్ళు ఏ చేయకపోయినా మనకు వచ్చే ఫీలింగు వాళ్ళ సొంత తల్లిదండ్రులకి రాదండి. ఎవరి పిల్లలు వాళ్ళకి. సర్లే కానీ ఇప్పుడు అసలు విషయానికి వద్దా. చేపలైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా రాళ్ళ ఉప్పేసి శుభ్రంగా బండకేసి రుద్దుకోవాలండి. తర్వాత నీసు వాసన అంతా పోతుంది. దీంట్లో మనం శనగపిండి కానీ లేదా మజ్జిగ కానీ వేసి చేపలను అయితే కడుక్కున్నట్లయితే చేపల్లో ఉండేటటువంటి నీసు వాసన అనేది పోతుందన్నమాట. అందులో పాంప్లెట్లకి ఇంకొంచెం వాసన ఎక్కువగానే వస్తుంది. అందుకని ఆ వాసన రాకుండా ఉండాలని నేనైతే శనగపిండి వేసి కడుగుతున్నాను. పాంప్లెట్లే కాదండి, ఏ చేపలైనా శనగపిండి వేసి కడుక్కుంటే చాలా శుభ్రంగా వాసన లేకుండా ఉంటుంది. కర్రీ కూడా నీచు వాసన అనేది రాదు. మీకు ఇష్టం ఉంటే మజ్జిగతో అయినా కడుక్కోవచ్చు అనమాట. ఇలా బాగా ముక్కలన్నీ తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి అలా 2-3 సార్లు కడిగి శుభ్రంగా రెడీ చేసుకొని ఉండాలన్నమాట. ఈ చేపలు కనుక మనం కడిగేటప్పుడు నీట్గా కడగకపోతే కొంచెం కూరైనా ఏదైనా నీసు వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నాకు అన్ని పనులు వచ్చేసాయి. అంటే మనం బతకడానికి కావాల్సిన పనులు చేసుకోగలను, నా ఫ్యామిలీకి కూడా చేసి పెట్టగలను. ఇప్పుడే నాకు పని విషయంలో ఎటువంటి భయం కానీ బాధ కానీ మా అమ్మమ్మ కూడా నా గురించి బెంగ కానీ ఏమీ లేదండి. చిన్నప్పుడే 14 ఇయర్స్కి 13 ఇయర్స్కి అన్ని పనులు వచ్చేస్తాయో చెప్పండి. చేసే వయసు, సిచ్యువేషను, ఆ పని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా. నాకు కూడా అంతే. అంటే చేపలు చేయడం పెద్ద గొప్ప అనుకునేరు. చేపల గురించి కాదండి, అన్ని పనుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే కడగడం అయిపోయింది, చూపిస్తాను చూడండి. చాలా తెల్లగా వచ్చాయి. ఈ చేపలు అయిపోయాయి అనుకుంటే నా కోసం నన్ను చేయవా అని బకెట్లో ఇంకొక పెద్ద చేప చూస్తుందండి. దాన్ని కూడా కోసి పక్కన పెట్టి ఇంకా వంట పని అయితే మొదలు పెట్టేశాను. ముందుగా చేపల పులుసు కోసం చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ జీలకర్ర కలిపిన పేస్టు, అలాగే గరం మసాలా వేసి ఉప్పు పసుపు కారం వేసి కలిపి ముక్కలను అయితే పక్కన పెట్టుకుని తాలింపు వేసేసి చేప ముక్కలన్నీ అందులో వేసాను అనమాట. తలకాయలు తోకలే కదా, చాలా తక్కువగా అవుతుందని చిన్న కళాయి పెట్టాను, కానీ సరిపోలేదబ్బా. వెంబటే పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేశాను. చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకొని ఉంచాను అనమాట. ఇవి తాలింపులో వేసిన తర్వాత చింతపండుని కూడా గుజ్జు తీసుకొని అయితే అందులో పులుసులో మనం అయితే పులుసు పోసేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలన్నమాట. ఒక్కసారి మనం కలిపి వదిలేసేయాలి, ఇంకా కలపొద్దు అనమాట పొద్దాక. ఇందులోనే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడరు, ఫిష్ మసాలా పౌడర్, కొబ్బరి పౌడర్ వేసి ఇంకా పులుసు దగ్గర పడినంత వరకు మనం కదిలించకుండా ఉడికించుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండేటటువంటి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వంట వచ్చేసి మామూలుగా ఒక 7-8 పీసెస్ అయితే ప్యాన్ మీద ఫ్రై చేశాను ఈ రోజు వరకే. ఇంకా మిగిలిన ముక్కలన్నీ పచ్చడి పెడదామని చెప్పేసి పక్కకి ఆరబెట్టాను అనమాట. అవి ఎండలో పెట్టాను. అవి బాగా ఎండిన తర్వాత పచ్చడి అయితే పెట్టాలి. ఈ ముక్కలు అయితే ఈ రోజుకి ఫ్రై కోసమని తీసాను. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, నిమ్మకాయ పిండుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత అట్ల పెనం అయితే
స్టవ్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ముక్కలను అయితే పెట్టేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పెట్టి ఏదైనా ప్లేట్తో కవర్ చేసేయాలి. అప్పుడు ఆ ఆవిరికి ఆ మసాలా అంతా లోపలికి ఇంకి కొంచెం ముక్క మంచిగా మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కదిలించకుండా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినడానికైతే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఒక 2 డేస్ వరకు ఉంటాయిలే, కానీ అంతకు మించి అయితే ఎక్కువ ఉండవు. మనకు కావాలంటే ఎప్పటికప్పుడే ఫ్రై చేసుకోవచ్చు. ఏంది ఒక 15 మినిట్స్లో అయిపోతుంది కదా. ఇది అయిపోయిన తర్వాత చికెన్ పచ్చడి కూడా కలిపాను, కానీ ఈ వీడియోలో పెట్టడానికైతే లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టట్లేదన్నమాట. పూర్తిగా వివరంగా ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను.